Hello all my dear ones, welcome once again to the Positive Attitudes channel and please do like, share and subscribe to my channel. ఎవరైతే కొత్తగా ఉన్నారో సో వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేస్తారు, అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేస్తున్నారని చూసుకోండి. సో ఇవాటి పాజిటివ్ యాటిట్యూడ్స్ కి వెళ్ళిపోదామా? సో టుడేస్ పాజిటివ్ యాటిట్యూడ్ లో మనం టర్మ్ వైజ్ చూస్తున్నాం కదా. సో వాట్ ఆర్ ద పాజిటివ్ టర్మ్స్ అండ్ వాట్ ఆర్ ద నెగటివ్ టర్మ్స్ అవి చూద్దాం ఇవాళ, ఓకేనా? సో నెగటివ్ టర్మ్, ఫస్ట్ నెగటివ్ టర్మ్తో స్టార్ట్ అవుతున్నాను, రూడ్, ఓకేనా? సో దానికి పాజిటివ్ టర్మ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం, ఓకే? సో లెట్ us see the difference between. నేను ఫ్యూ టర్మ్స్ ఆల్రెడీ డిస్ప్లే చేసి ఉన్నాను బోర్డ్ మీద, వైట్ బోర్డ్ మీద. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. లుక్, జనరల్లీ మనం ఏంటంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఫేస్ చేస్తూ ఉంటాం కదా, మన యాటిట్యూడ్కి యాడ్ అవుతాయి ఇవి కదా. సో మన బిహేవియర్ కొంచెం సెట్ చేసుకుంటే పాజిటివిటీ వైపు వెళ్ళచ్చు. సో అందులో పార్ట్గా హౌ కెన్ వి డిఫరెన్షియేట్ బిట్వీన్ రూడ్ అండ్ స్ట్రాంగ్, బీయింగ్ రూడ్ అండ్ బీయింగ్ స్ట్రాంగ్, ఓకే? సో అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూ ఎఫర్మేషన్స్. రూడ్, జనరల్గా మనం రూడ్గా ఉండే మనుషులకి మనం రెస్పెక్ట్ ఇవ్వము, ఇజంట్ ఇట్ నాట్? ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. సో దోస్ హు ఆర్ రూడ్ పీపుల్ వాళ్ళకి జనరల్గా మనం రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇష్టపడం, ఇజంట్ ఇట్ నాట్? సో రూడ్నెస్కి జనరల్గా ఒక ప్రాపర్ వర్డ్, మనం అప్రోప్రియేట్ వర్డ్ పెడితే ఇన్కన్సిడరేట్ అని తీసుకోవచ్చు. అంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్ గురించి దే నెవర్ బాదర్, ఓకేనా? దే జస్ట్ బాదర్ అబౌట్ బీయింగ్ కొంచెం ష్రూడ్గా ఉండడం. దాని నుంచే వచ్చింది రూడ్ అనే వర్డ్, ఓకేనా? అంటే కొంచెం వెరీ పాయింట్ బ్లాంక్గా ఉండడం. సో దాన్ని ఇన్కన్సిడరేట్ అని కూడా అంటాం. సో రూడ్ బిహేవియర్లో మనం ఇన్కన్సిడరేట్ అనే టర్మ్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా? సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్డ్ అనమాట, అవతల వ్యక్తుల గురించి కన్సిడరేషన్ లేదు. సో అదే స్ట్రాంగ్లో మనం చూస్తే, సో రూడ్ గురించి ముందు మనం అర్థం చేసుకుంటే మనకి రూడ్నెస్ ఎప్పుడు వస్తుందంటే డిసిప్లిన్ సరిగా లేకపోయినా పీపుల్ బిహేవ్ టు బి రూడ్. అండ్ దోస్ హు ఆర్ రూడ్ డెఫినెట్గా వాళ్ళని మనం అప్రిషియేట్ అంత చేయలేము కదా. సో నలుగురిలో వాళ్ళ బిహేవియర్ని బట్టి కొంచెం రూడ్గా ఉంటారు, వీళ్ళని కొంచెం దూరం వెళ్ళిపోతాం వాళ్ళకి కదా. సో ఈ పర్టిక్యులర్ క్వాలిటీస్ని ఇంకొంచెం మాడిఫైడ్గా మనం స్ట్రెంగ్త్ మీదకి వెళ్తే ఈ ఇన్కన్సిడరేషన్ తీసేసి కొంచెం వీఆర్ గోయింగ్ టు షో టువర్డ్స్ అదర్స్, అంటే కొంచెం కన్సిడరేట్గా ఉండడం, కొంచెం బాదర్ చేయడం, వాళ్ళ ఫీలింగ్స్ గురించి బాదర్ చేయడం. సో దాని నుంచి మనం స్ట్రాంగ్ మనుషులం అవుతాం. జనరల్గా అవతల వాళ్ళ ఫీలింగ్స్ గురించి పట్టించుకుంటే వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు, లేదంటే ఆ పర్టికులర్ పర్సన్ ఈజ్ వేస్టింగ్ టైం, వై ఆర్ యూ కన్సిడర్డ్ అబౌట్ అదర్స్ ఫీలింగ్స్ అని. అంటే జనరల్గా ఇప్పటి జనరేషన్ ఈ ట్రెండ్లోనే ఉంటాం, ఇజంట్ ఇట్ నాట్? వాళ్ళు అలాగే ఉంటున్నారు, వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్. సో దాన్ని మార్చుకుని అది స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ నాట్ వీక్నెస్. టు బీ కన్సిడరేట్ అబౌట్ అదర్స్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ టు బీ స్ట్రాంగ్ అమంగ్ అవర్సెల్వ్స్. అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే అవతల వాళ్ళని మనం కన్సిడర్ చేస్తాం, అంతేగాని మన మీద మనకి సరైన అవగాహన లేకుండా ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఉన్న చోట మనం డెఫినెట్గా బాగా రూడ్గానే ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళు మనం అప్రిషియేట్ కూడా చెయ్యం. సో స్ట్రాంగ్నెస్ వీటిల్లో ఉండేవి చూడండి, ఫ్యూ పాయింట్స్ రాశాను, నేను డిస్ప్లే చేశాను. సో మెంటల్ టఫ్నెస్ టు ఫేస్ ద ఛాలెంజెస్. Always a strengthy person will be tough only, but it is only in order to face the challenges. Outside నుంచి మనకు వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేసే అంత స్ట్రెంగ్త్ ఉండగలగాలి. సో దట్ ఈస్ కమింగ్ అండర్ స్ట్రాంగ్. సో మెంటల్ టఫ్నెస్ ఉండాలి మనకి. అండ్ డెఫినెట్లీ దే విల్ బీ రెస్పెక్టెడ్ ఫర్ దర్ విల్ పవర్. అంటే వాళ్ళకున్న విల్ పవర్కి అంత ఈజీగా అవతల మనుషులు దానికి వాళ్ళు ఏదైనా అన్న అదర్ పర్సన్, ఇఫ్ ఇట్ ఆల్ దే కమెంట్, ఇఫ్ అదర్ పర్సన్ ట్రై టు బి వెరీ రూడ్, బట్ స్టిల్ వాళ్ళ ఒరిజినాలిటీ వాళ్ళు ఎక్కడా లూజ్ అవ్వరు, అది స్ట్రాంగ్నెస్కి మనకి చూపిస్తుంది, ఓకేనా? సో దే ఆర్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ఫర్ దర్ విల్ పవర్. సో ఎంత విల్ పవర్ ఉంది వీళ్ళకి అని అవతల వాళ్ళు అనుకునేటట్టు రెస్పెక్ట్ కూడా మనకి ఇస్తారు వాళ్ళు, ఆటోమేటిక్గా దే గివ్ అస్ రెస్పెక్ట్, ఓకే? సో బీయింగ్ స్ట్రాంగ్ రిక్వైర్స్ ట్రూత్. సో దీంతో పాటు మనలో కొంచెం ట్రూ క్వాలిటీస్ ఉండాలి. మన ఫేక్గా ఆర్ఎల్స్ అవతల వాళ్ళని మనం ఇమిటేషన్ చేయడం వల్ల, సో దానివల్ల నోవేస్ యూ విల్ బీ ఇన్ ద సొసైటీ. సో వాళ్ళు అవతల వాళ్ళని ఫాలో అవుతున్నారు, డెఫినెట్గా పీపుల్ విల్ రికగ్నైజ్. ఆర్ దే బ్లైండ్? దే ఆర్ నెవర్ బ్లైండ్, నో. సో దే విల్ రికగ్నైజ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫేక్. సో ఫేక్నెస్కి ట్రూత్కి ఉండే తేడాలోనే మీకు స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? యు ఆర్ స్ట్రాంగ్ పర్సన్ వెన్ యు ఆర్ ట్రూత్. అట్లీస్ట్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. అంటే మనకి మనమేనా ట్రూత్గా ఉండాలి. మనం ఈ పని చేసామంటే ఓకే, అట్ దట్ టైమ్ ఐఎమ్ హ్యాపీ
దట్స్ వై ఐ హావ్ డన్ దిస్, ఓకేనా. సో ఆ రీజనింగ్తో మీరు వెళ్ళగలగాలి, దెన్ యూ ఆర్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ పర్సన్, ఓకే. ట్రూత్ నుంచి వస్తుంది స్ట్రెంగ్త్ ఎప్పుడు, ఓకే. అండ్ షోయింగ్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ద అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్. సో స్ట్రాంగ్ పర్సన్ విల్ ఆల్వేస్ షో స్ట్రెంగ్త్ ఇన్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ ఆల్సో. సో ఆపోజిట్ సర్కమ్స్టాన్సెస్, ఎదురీత అంటాం కదా, మన పెద్దవాళ్ళు జనరల్గా అంటారు ఎదురీత చాలా కష్టం జీవితంలో అని. సో అదే టర్మ్ సేమ్, ఫేసింగ్ ఛాలెంజెస్, అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ అంటే మనం అనుకున్నవే ఎప్పుడు జరగకపోవచ్చు. సో ఆపోజిట్ జరిగినప్పుడు కూడా మనం ఆల్వేస్ స్ట్రెంగ్తీగా ఉండగలగాలి, ఓకే. సో హోప్ యూ హ్యావ్ నోటీస్ ద డిఫరెన్స్. రూడ్గా ఉండకూడదు, అలాగని వీక్గా ఉండకూడదు, ఓకే. ట్రై టు బీ స్ట్రాంగ్. మీరు అనుకున్నది మీరు చేయగలగాలి, అవతల మనుషులకి కొంచెం సరైన వేలో కొంచెం కన్విన్సింగ్గా మీ స్ట్రెంగ్త్ని కనిపించేలాగా యూ షుడ్ బీ ఏబుల్ టు ఇంప్లిమెంట్ యువర్ పర్సనాలిటీ, ఓకే. అండ్ అలాగే ఇంకొక 2 టర్మ్స్ తీసుకున్నానండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ నెగటివ్ వచ్చేసి arrogance అండ్ పాజిటివ్ వచ్చేసి ప్రౌడ్. Look, there's a lot of difference again. Proud అంటే to be gratified and also to use wise language. ప్రౌడ్ అంటే మనకుండే క్వాలిటీస్కి మనం కొంచెం ఇనఫ్ గర్వం ఫీల్ అవ్వడం, అంటే మన గురించి మనకి తెలిసి ఉండడం, అట్లీస్ట్ ఉనికి మనం ఏంటి, ఓకే, మనం ఏంటనేది మనకి తెలిసి ఉండడం ప్రౌడ్ అంటారు. అదే arrogance అంటే ఎక్సెస్ ప్రైడ్, అంటే ఇంకొంచెం ఒక కేటగిరీ ఎక్కువ అనమాట. సో జనరల్గా మనం arrogant పీపుల్ని వీ విల్ బీ సీయింగ్ అరౌండ్ అస్ కదా, అంటే ఉన్నదానికంటే తనకి ఏముందని ఇంత ఫీల్ అవుతుంది, వాళ్ళకి ఏముందని ఇంత అలా మనకి జనరల్గా టాక్ వస్తుంటుంది కదా, వీ ఫీల్ అబౌట్ దట్. సో ఎక్సెస్ ప్రైడ్ అంటే ఉన్న యాక్చువల్ కంటే దే బిహేవ్ టు బి లిటిల్ బిట్ మోర్ యాజ్ ఇఫ్ దే ఆర్, అంటే ఆ ఫీలింగ్ మనకు వస్తుంది. సో సంథింగ్ ఎక్స్ట్రా ఫీల్ అయ్యేదాన్ని వీ కాల్ ఇట్ యాజ్ arrogant బిహేవియర్ ఆర్ ఎల్స్ arrogance, ఓకేనా. దట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ arrogance. అలాగే ప్రౌడ్, మనకు ఉన్న క్వాలిటీస్కి మనం సంతోషించడం, టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే మినిమం ప్రౌడ్ ఒక మనిషికి లేకపోతే మనం ఈ సొసైటీలో మనం డెఫినెట్గా ఉండలేము కదా. మనకుండే క్వాలిటీస్ మనం గుర్తించడమే ప్రౌడ్, ఓకేనా. ప్రౌడ్ ఆర్ ఎల్స్ ప్రైడ్, ఓకే. సో వైజ్ లాంగ్వేజ్ వాడతాం మనం అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా, నాకు ఇవి ఇష్టం జనరల్గా ఒక కూల్ ఎన్వైర్న్మెంట్తో, ఓకేనా. సో స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడతారు. దోస్ వర్ arrogant పీపుల్, దే యూస్ స్ట్రాంగ్ ఎఫర్మేషన్స్ అండ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్. అంటే నేనే అంత ఆ ఫీలింగ్తో ఉన్నవాడిని arrogant పీపుల్ అంటాం, ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ట్రై టు నాట్ బీ arrogant. అందరూ యూత్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను, అండ్ ట్రై టు బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ క్వాలిటీస్. మీలో ఉండే క్వాలిటీస్ ఏంటి ముందు మీరు గుర్తించండి, అప్పుడు మీకు ప్రైడ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది కదా. సో యూ షుడ్ హ్యావ్ ఇనఫ్ ప్రైడ్ కదా, వెదర్ ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ఫిజికల్ బ్యూటీ, వెదర్ ఇట్ ఈస్ కన్సర్న్ విత్ మెంటల్ బ్యూటీ, ఆర్ ఎల్స్ మీ ఎబిలిటీస్, ఆర్ ఎల్స్ మీ స్టడీస్, మీ క్వాలిటీస్, మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, మీ హాబీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటి వల్ల మీరు ప్రౌడ్ ఫీల్ అవ్వగలగాలి, ఓకేనా. సో అంతేగాని arrogance ఫీల్ అవ్వకూడదు. ఈ సొసైటీలో నోవేర్ యూ విల్ బీ షైనింగ్ బికాస్ ఆఫ్ arrogance కదా. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. Hope you have followed the differences between rude and to be strong, and just be proud and don't be arrogant, okay. And today's thought, once again look at the board. Today's thought, what did I write on the board? Talking with ourselves, అంటే మనతో మనమే మాట్లాడుకోవడం కదా. సో టాకింగ్ విత్ అవర్సెల్స్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ ఎఫర్మేషన్స్ కొన్ని మనం పెట్టుకోవాలి. జనరల్గా పాజిటివ్ యాటిట్యూడ్లో పీపుల్ టాక్ విత్ దెమ్సెల్స్, నెగటివ్ ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటారు. సో దానివల్ల డెఫినెట్గా వాళ్ళు నెగటివ్ యాటిట్యూడ్లోకి టర్న్ అయిపోతారు కదా. సో పాజిటివ్ యాటిట్యూడ్ క్లాసెస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి వీ వాంట్ ఎవ్రీవన్ టు బీ పాజిటివ్, వీ వాంట్ ఎవ్రీవన్ అరౌండ్ అస్ టు బీ పాజిటివ్ ఆల్వేస్. సో అందులో పార్ట్గా టాకింగ్ విత్ అవర్సెల్స్ ఏం తీసుకున్నానంటే మనతో మనమే మాట్లాడుకోవడం. ఎలా మాట్లాడుకుంటాం జనరల్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాసుకోండి అందులో. సో ఇవి జనరల్గా మీరు వెరీ లో కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి రైట్ నౌ ఇప్పటికిప్పుడు కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంది మనం అని ఫీల్ అయ్యే వాళ్ళకి దే షుడ్ టేక్ దీస్ ఎఫర్మేషన్స్ ఇన్ టు కన్సిడరేషన్ డైలీ అట్లీస్ట్ 10 to more than 50 times, okay. I'm not giving either wrong information ఇచ్చినట్టు కాదు. నాకు తెలిసి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కొంచెం నెగటివ్ యాటిట్యూడ్లో ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ ఎఫర్మేషన్స్ ఇవే కాదు మీకు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎఫర్మేషన్స్ మీరు అట్లీస్ట్ 50 times డైలీ అనుకుంటే యూ క్యాన్ డూ ఎనీథింగ్, ఓకే. యూ క్యాన్ బికమ్ అ పాజిటివ్ పర్సన్. సో ఎఫర్మేషన్స్ ఏంటో చూసేద్దామా. ఎఫర్మేషన్స్లో ఫస్ట్ వన్, ది బెస్ట్, ఐఎమ్ ద బెస్ట్. సో ఎప్పుడు మనం అవతల వాళ్ళని
చులకన చేయాలని అనుకోకూడదు షైన్ అయ్యే వాళ్ళు ఎప్పుడైనా. మన గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్వేస్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్స్. ఓకే, సో టాకింగ్ విత్ అవర్ సెల్స్, వెన్ వీఆర్ టాకింగ్ విత్ అవర్ సెల్స్, వాట్ వీ షుడ్ టాక్, ద ఫస్ట్ ఎఫర్మేషన్స్, ఐ am the best. Okay, and I can do anything. Okay, whether it is workplace situations, whether it is the challenges which we are getting from the workplace projects submit cheyalana edaina, whatever, examinations, or else to face some races, or else to face some meeku competitive exams lo gaani vetikana I can do. Okay na, I can do this. Okay na, first start with I can. Next, I am gifted. Definitely I am a gifted person and prati okkallu anukovali, isn't it not? We are gifted, we have enough things with us. So our positiveness gifted ane dantlo vastundi kada. And positive person, I am a positive person and I am lovable. Finally, generally people, we always rotate through affections, love and affections. వీటి చుట్టూరే కదా ఉంటాము. అమ్మ నన్ను కేర్ చేయట్లేదు, లేదంటే నాన్నగారు నాతో మాట్లాడట్లేదు, నా ఫ్రెండ్స్ నన్ను కేర్ చేయట్లేదు, వీటన్నిటికంటే ఐ యామ్ లవబుల్ అనుకుంటే డెఫినెట్లీ ఐఎమ్ అ లవబుల్ పర్సన్. వై విల్ దే నాట్ కమ్ టు మీ, వై విల్ దే నాట్ టాక్ టు మీ? సో సిబ్లింగ్స్ కానీ ఏ రిలేషన్షిప్ అయినా ఎందులోనైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, and always you are lovable and always I can give also enough అని అనుకున్నప్పుడు డెఫినెట్గా you will become a positive person. సో పాజిటివ్ యాటిట్యూడ్ మనం తెచ్చేసుకున్నట్టే. సో ఇలా టాకింగ్ విత్ అవర్ గుర్తుంచుకోండి. టుడేస్ థాట్, అది టుడేస్ పాజిటివ్ థాట్. ఓకేనా, ఎఫర్మేషన్స్ అన్ని ఒకసారి మళ్ళీ చెప్పేసుకోవచ్చు. బెస్ట్ మనమే, అండ్ ఐ క్యాన్ డూ, ఐఎమ్ అ గిఫ్టెడ్ పర్సన్, ఐఎమ్ అ పాజిటివ్ పర్సన్, ఐఎమ్ అ లవబుల్ పర్సన్. సో మీకు ఇష్టం ఉన్నట్టు మంచిగా డైలీ మంచిగా ఇది ప్రాక్టీస్ చేసేసేయండి. యూ విల్ బికమ్ అ పాజిటివ్ పర్సన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దోస్ హూ డిడెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, స్టే హ్యాపీ and stay positive. Thank you. Namaste.